అని బైబుల్ అంటే దేవుడు ఎలా ఉంటాడు? మన దగ్గర ఉంటాడు. కానీ మనం ఉరుకుతా ఉన్నాం, పిల్లలు అయితే లేరు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. ఒక టచ్ అంటాడు, ఒకడు అప్పు తీరుస్తా అంటాడు. టచ్ అంటే అప్పులు తీరిపోతాయి. చూస్తే అంత ఇంత కాదు. చాలా మంది హైందూ సోదరులు ఎన్నెన్నో కామెంట్స్. ఒక తల్లి చాలా ఎక్కువైపోయినా మీరు ఇల్లు ఆమె ఏంటది, ప్రార్థన చేస్తే గ్యాస్ వచ్చేసింది, ప్రార్థన చేస్తే రేషన్ కార్డు వచ్చింది, ప్రార్థన చేసి అల్లుడు వచ్చింది, ప్రార్థన చేస్తే బంగారం దొరికింది. అబ్బబ్బబ్బబ్బబ్బ ఈ రోజుల మధ్యలో సార్. అంటే దేవుడు అంటే అంత అంత ఈజీగా, అంత ఆ దేవుని శక్తి పొందుకోవాలంటే ఆశమశ కాదండి, కాదు. దేవుని శక్తి రావాలంటే ఆశమశ కాదు. నేను ప్రార్థన చేసిన విశ్వాసంతో స్వస్థతం చేసే పని పాస్టర్ది కాదు, ఎవరిది? కానీ అలా అంటలేరు. నేను ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టిరు, నేను ప్రార్థన చేస్తే అబ్బాయి పాస్ అయ్యిండు, నేను ప్రార్థన చేస్తేనే వాళ్ళు అభివృద్ధి పొందిరు, నేను ప్రార్థన చేస్తేనే నేనే 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 కానీ స్వస్థత చేసేవాడు మనం ఖాళీ ప్రార్థన చేయవద్దు. నేను అని ఎప్పుడైతే వస్తుందో నీకు మంచిది కాదు. నేను పెద్ద మధ్యలో ఇదే చెప్పింది మర్చిపోయినా. నేను పెద్ద అనేబడేవారు ఎవరండి అంటే 12 మంది శిష్యులు యేసుప్రభు గారు ఈ భూమిలో ఉన్నప్పుడు, ముగిస్తున్నాను నేను, యేసుప్రభు గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యులు 12 మంది ఎప్పుడు కూడా యేసుప్రభు గారి చాలా ప్రశ్నలు అడిగేవారు. అంటే ప్రభు గారు ఇలా చేస్తే ఎలా ఉంటది, ఇలా చేస్తే ఎలా ఉంటది అని చాలా వాళ్ళకి డౌట్స్ చాలా ఉండేవి. పదే యేసుప్రభు గారిని అడిగేవారు. మత్తయి, మార్క, యోహాను అన్ని చూసుకోండి. ఇక్కడ ఒక డౌట్ వచ్చింది వాళ్ళకి. యేసుప్రభు గారు ఏమడిగారంటే, ప్రభువా పరలోక రాజ్యము ఎవరు పెద్దవారు? డౌట్ వచ్చింది వాళ్ళకి. మీకు అందరికీ తెలిసే వాక్యం, కొత్త ఏమి కావు. యేసుప్రభు గారు అన్నాడు, చిన్న పిల్లలు పట్టుకొని, చిన్న పిల్లల వలె మీ మనస్సు ఉండాల. ఎవరు చిన్న పిల్లల వలె ఉన్నవారే పరలోక రాజ్యంలో పెద్దవారు. హెచ్చించుకునేవాడు పెద్దవాడు ఎప్పుడు కాదు, హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తగ్గించుకునేవాడు అది.